ఎవరు? హలో. మన స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అడ్డు తగిలితే వాడు గుండా అయితే గుద్ది గుద్ది చంపుతాం. వాడు రాజకీయ నాయకుడైతే నరికి నరికి చంపుతా. వాళ్ళు పోలీసులు లాయర్లు అయితే పొడిచి పొడిచి చంపుతా. గుడ్ మార్నింగ్ జస్టిస్ గౌతమ్. నువ్వేనమాట కాళిదాస్ అన్నవై మిస్టర్ భగవంత్. నీ తమ్ముడికి బుద్ధి పంపాను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఎంత వాడికి వినని గొంతు, నువ్వు ఎంత వాడికి చూడని ఫేసు. భారతంలో అయితే అభిమాని టైపు, పలనాల్లో అయితే బాలచంద్ర టైపు. చిన్న వయసులోనే చిట్టికెల వేలతో కొండనెత్తిన శ్రీకృష్ణుడు అంశలో పుట్టినవాడిని. త్రిపుర రక్షకుడు శివుడు తల మీద మోసేటువంటి గంగమ్మ తల్లి ముద్దు పెట్టండి. నా పేరు బగ 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 బగమండే భగవాన్ దాస్. అందరూ ముద్దుగా భగవాన్ అంటారు. నువ్వేనమాట కాళిదాస్ అన్నవి మిస్టర్ భగవాన్ దాస్. నీ తమ్ముడికి బుద్ధి పంపాను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సూరిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పి వస్తా. నేను రాకుండానే ఎంతటి అసాధ్యమైనా సాధ్యం చేయ సమర్థవంతుడు నా తమ్ముడు. కానీ నీ విషయంలోకి నేను రాక తప్పలేదమ్మా. నేను అందరు లాంటి వాడిని కాదురా, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. చూడగా నా గురించి నువ్వు తెలుసుకొని, నీ గురించి నేను తెలుసుకొని రేసు మొదలు పెట్టుకురా. నన్ను తగ్గటానికి నేను రన్నర్ని కదా, రేసు గుర్రాన్ని. నాకు 100 లారీలున్నాయి, వాటిలో కొన్ని గంధపు చెక్కులు మరికొన్ని గంధాయాకులు రవాణా చేస్తుంటాయి. అదే ఈ సిటీలో ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలిసిన వాటిని ఎవరు పట్టించుకోరా. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి 60,000 జీతం ఇస్తుంది, నేను 3 లక్షల మామూలు ఇస్తున్నావు. ప్రభుత్వం వాళ్ళకి బోనస్ ఇస్తుంటే నేను రెస్టారెంట్ వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంటాను. నీ టేస్ట్ అంటే చెప్పు. అదే 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 నా పాలసీ కూడా. ఎంత జీతం తీసుకుంటాను అంత పనిచేస్తా. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేక ఐపీఎస్ అయినా, వాడికి పొలిటికల్ పవర్ ఉన్నా, వాడి రౌడీజం పవర్ ఉన్నా,
వాడు ఎంత గొప్ప ప్రదేశంలో ఉన్నా వాడిని న్యాయస్థానం బొండ్లు నిలబట్టి వాడు చేసిన నేరానికి పరిపాలించి వేస్తా. నువ్వు శిక్ష వేస్తానా కానీ పారిపోవడానికి లేక పోలీస్ స్టేషన్ లో పేరు కేసులు పెడితే నేనేమన్నా సాయంత్రం వచ్చే సూర్యుని అనుకున్నావారా? ఉదయించే సూర్యుని మిస్టర్ గౌతమ్. గౌతమ్ జస్టిస్ గౌతమ్ నేరా న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా మీ చుట్టూలో? న్యాయస్థానం అంటే మీ దొంగసారా బట్టీలు అనుకుంటున్నారా? లేక మీరు నడిపే ఆఫీసులు అనుకుంటున్నారా? ఒరేయ్, మీరు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, వ్యాపారాల గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఉరుకమ్మంత వరకు వాయిస్ వాల్యూమ్ పెంచుకురా. నీ లైఫ్ యాక్టివ్ పెరుగుతుంది. నేను 10 నిమిషాల్లో పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫ్యూచర్ ఉండదు. ఈ సిటీలో నా దారికి అడ్డొచ్చినాడు అమ్మత్తడు అర్థంగా తగలరిగినా ఏమిటి ఈ దౌర్జన్యం అడిగేతమ్మ? ఎవరికి లేదా? ఈ చెత్త ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు నిలవంచాను? ఈ చెత్త ఎంతమంది న్యాయమూర్తులు నిర్వహించాను? నేను న్యాయస్థానం ముందు పోతే న్యాయస్థానం పునాదిలే గజ 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 గజలాడతాయి. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి లేచి భగవాన్ దాస్ గారు అంటారు, నన్ను శిక్షించే దమ్ము ఏ న్యాయస్థానానికి లేదు, ఏ న్యాయమూర్తి గారికి లేదు. ఒక్కవేళ ఎవరైనా శిక్షించడానికి ప్రయత్నిస్తే వాడు చంద్రన్న పెన్షన్ కోసం వికలాంగుల లిస్టులో చేరాల్సిందే. మిస్టర్ భగవాన్ దాస్, 100 గుడ్ల తిన్న రాబందు ఒక గాలి వల్ల చచ్చినట్టు 100 తప్పులు శిశుబాలుడు అంతమైనట్లు నువ్వు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు బయటపడిన రోజున ఈ ప్రజలు నిన్ను పిచ్చి కుక్కలు కొడతారు. పోలీస్ ఆఫీసర్ నీకు దోషం అంటున్నావు. అదే అదే పోలీస్ ఆఫీసర్లు నడు రోడ్డు మీద సింకలు వేసి నేర్చుకెళ్ళిన రోజున, న్యాయస్థానం పనులు నిలబెట్టిన రోజున అప్పుడు తెలుస్తుంది న్యాయస్థానం విలువేమిటో, న్యాయమూర్తి పవర్ ఏమిటో. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు. వాడమ్మ మగుడు అంటే ఎవరన్నా మాతో తలబడితే వాడు గొండాతో వచ్చిన, రూపులు కట్టుకుంటూ వచ్చిన, నీతితో వచ్చిన, నిజాయితీతో వచ్చిన కోటికి ఒక సేవ లెక్కన నీ కోటికి బలిచేస్తా. కేవలంలో కెరటలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతా. నువ్వు ఇచ్చినారంటే మర్యాదగా బ్యాక్ తీసుకో. నువ్వు కోరుకుంటే కోట్లేస్తావు, కాలు దిగుతావు. కోటికి పంపించిన కూడా వెనకను ఎంత ఎంత నాకేం లంచ్ ఇవ్వాలని చూస్తావా? నేను మీలాగా తల్లి పాలు త్రాగి తల్లి రొమ్ము గుద్దే కాదురా. ఈ గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి స్వప్నం. న్యాయం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి కొన్ని ధైర్యం కలవాడురా
ఈ జస్టిస్ గౌతమ్ సింహం సింహం తల వంచుకొని కదా నేను తాగుతున్నాను. దాని ముందు తొడగొడితే అది తల ఎత్తిన చూసిన తర్వాత కొట్టడానికి నీ తల ఉండదు, ఎత్తడానికి నీ మెడ ఉండదు. వీరులాగా ప్రగల్భాలు పలకకురా. నేను తలుపుకుంటావు ఎక్కడ ఈ క్షణమే అంతం చేయగలను. కానీ నీ ప్రాణాలు తినగలవు. మర్యాద ఆ వారంటీ వెనక్కి తీసుకో, లేదంటే నిన్ను. ఏంటో నువ్వు చేసేది? నువ్వు నన్ను ఏమి చేయలేవు. రౌడీజం చేయటం, ధైర్య సంస్థలు ప్రదర్శించడం నీకే కాదు నాకు బాగా తెలుసు. నేను తెలుసుకుంటే నీ స్థానమునకు నేను రాగలను. కానీ నువ్వు తల కింద తప్ప చేసిన నా స్థానమునకు నువ్వు రాలేవు. అబ్బా ఏ తెలుసా, మూతి మీద పలిసిన వచ్చు మేసంగా బచ్చా. చూడు లుక్ మిస్టర్ గౌతమ్, చూడు ఆ కళ్ళకి చూడు. కంటి పాపని కనుమర్చావు, నా కంటిలో కను పాప కనుమరిపోతావు. ఈ భగవంతుడు పెడతావు, ఆ భగవంతుడు బ్రతంతులు చెందాడు. ఈ గౌతమ్ పేరు చెప్తే నీలాంటి క్రిమినల్స్ కి అంతటి మనగాడు మునగానికి మునగాన్ని, కొండానికి కొండానే, రౌడీకి రౌడీని నాలుగు పాదాల మీద నడిపించే జస్టిస్ గౌతమ్. మర్యాద మర్యాద, నాకెదురొస్తే ఇస్తావు, నాకు ఎదురొస్తే ఇస్తావు. అట్లా జరిగా అది బాబు. మాటల్లో మర్యాద తగిన, నేను మాట్లాడబడ్డ మాటల్లో మర్యాద తగిన, కంఠంలో సౌండ్ పెరిగిన నరుకుతా. నువ్వు మనగాలికే మనగాడి కావచ్చు, కొండలకే కొండలు కావచ్చు. కానీ నా ముందు ఒక బచ్చగారు మీకు మరొక్క అవకాశం ఇచ్చిన మర్యాద ఆ వారంటీ వెనక్కి తీసుకో. లేదంటే నీ భార్య పిల్లలతో నిండు నూరేళ్ళు సుఖ సంతానం అనుభవిస్తావు. ఒక్కడ మాత్రం బాగా గుర్తుంచుకో, 9 to 5 క్లోజ్ అయిందంటే మీలాగా డబ్బులు రౌడీస్ రోజు చేస్తారా? చెమట పట్టుకున్నా, చెమట కూడా పట్టదు, నెత్తురు కూడా కాదు, బ్లడ్ ముక్కుతో తెప్పిస్తాను నా కొడకల్లారా. లేదంటే నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ మీలాంటి నేరస్తులకు ఉంటుంది, మాలాంటి నిజాయితీ పరులకు ఉండదు. ఈ భగవంతుడు ఒక్కసారి చెప్పే అదో ఎదుటివాడి గుండెల్లో 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. నీలాంటి భగవాన్ దాసులు 100 మంది అయితే ఈ ఒక్క గౌతమ్ దస్తావాను బయలుదేరు. రెచ్చగొడుతున్నా గౌతమ్, చచ్చిపోతావు. నేనేంటో మర్చిపోతున్నావు. చచ్చిపోతావు. వెంట కొట్టొచ్చి వెళతాను నీ లైఫ్ గ్రేట్. నేనంటూ మ్యాచ్ తన మెట్లకి రోజు నువ్వు శవమై శవ పేరుకి ఎక్కాల్సి వస్తుంది.